గల్తీయులకు 5వ అధ్యాయము 22 చదువుకుందామండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరొక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 7-11 వచనాలు చదువుకుందాం. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగాను బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థతపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరముయు, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానా విధముల భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యక్షముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగా. మనకి ప్రదీప్ బ్రదర్ హోలీ స్పిరిట్ చెప్పబోతుంది. Hallelujah. I thank God for this opportunity, and I thank youth leader also and pastor also for giving this opportunity to share the word of God. దానికి ముందుగా ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను యూత్ వాళ్ళందరికీ. Who is the good worshipper in the Bible? What's his name? David. Hallelujah. సో దావీదు మంచి ఆరాధికుడు. సో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే, ఒక గొర్రెల కాపరిగా ఉండి ఆరాధన చేసేవారు, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక ఉన్నతమైన స్థానము రాజుగా చేశాడనమాట. సో వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఈజ్, దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధన చేస్తామో, దేవుని ఎంతగా మనం స్తుతిస్తామో, దేవుడు మనల్ని అంత ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. మొదటిగా మనము ఈరోజు మార్నింగ్ సెషన్లో రిపెంటెన్స్ గురించి చూసాము. ఆ తర్వాత మరి సాల్వేషన్ గురించి చూసాము. ఆ తర్వాత మరి వాటర్ బాప్టిజం గురించి చూసాము. ఆ తర్వాత ఇప్పుడు మరి చివరిగా మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మము. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా యోహాను ఏమని చెప్తున్నాడు అంటే, నా వెనుక ఎవరైతే వస్తారో ఆయన దేంట్లో బాప్తిసం ఇస్తాడని చెప్పాడండి? అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారిని ఎలాగ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అని అంటే, నా వెనుక వచ్చేవారు శక్తిమంతుడు అనేసి చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఆయన శక్తిమంతుడు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన అగ్నిలోను మళ్ళీ పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇస్తాడు అనేసి చెప్తున్నాడు అనమాట. దేవుడు ఏదైనా ఇచ్చేది అది మంచి విషయమేనా, లేకపోతే చెడ్డ విషయాలు కూడా దేవుడు ఇస్తాడా? దేవుడు ఇచ్చేవన్నీ మంచియే, మన మేలు కోసమే ఇస్తాడు. అవునా కాదా? సో దేవుడు ఇచ్చేవి మంచి విషయాలే. సో పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మముని మరి మనం పొందుకుంటున్నామా, మనం ఆసక్తి చూపుతున్నామా? సో ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దేవుడు ఏది ఇచ్చినా కూడా మన మంచి కోసమే ఇస్తున్నాడు, మన మేలు కోసమే ఇస్తున్నాడు. అయితే మరి దేవుడు ఇచ్చేది మనం పొందుకుంటూ ఉన్నామా? దేవుడు అంటే ఇష్టము, మరి వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. కానీ మరి దేవుడు ఇచ్చే ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం విషయంలో మనము ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ కలిగి ఉన్నామా, లేకపోతే సరి అయిన అవగాహన లేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరి ఇది పాత నిబంధన గ్రంథములోనే మనకి వాగ్దానం చేయబడింది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం. మరి యెషయా గ్రంథంలో ప్రవక్త మరి ప్రవచిస్తున్నాడు ఏమని అనంటే అన్య భాషల గురించి. ఇంకొక వర్స్ చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఈ యొక్క వచన భాగంలో మనకి తెలిసినవే. సో యోవేలు ప్రవచనము మరి మనము చూస్తున్నాం. ఇది మరి అపోస్తుల కార్యంలో నెరవేర్చబడినట్లుగా. చూడండి, ఏదైనా సిద్ధాంతము మనము చేయాలి అని అంటే, లేకపోతే ఒక డాక్టరీని ఫామ్ చేయాలి అని అంటే మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి న్యూ టెస్ట్మెంట్లో నుంచి కూడా బేస్ ఉండాలన్నమాట. సో మరి చాలామంది ఏమంటారు అని అంటే, దీనికి సరి అయిన బేస్ లేదు అని అంటారు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, మరి ప్రవక్తల గ్రంథములో కూడా మరి యెషయా ప్రవచించి ఉన్నాడనమాట మరి అన్య భాషల గురించి. అలాగనే మరి యోవేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అన్య భాషల గురించి చెప్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అనేసి చెప్తున్నాడు. చూడండి, మరి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతోటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు మరి
దేనికోసం వెయిట్ చేయాలనేసి చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ గురించి మీరు వెయిట్ చేయాలనేసి చెప్తున్నాడు. హోలీ స్పిరిట్ గురించి మీరు వెయిట్ చేయండి అనేసి చెప్తున్నాడు. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అనేసి చెప్తున్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనము శక్తి పొందుకుంటామన్నమాట. దేవునిలో ఇంకా ముందుకు వెళ్ళడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఏమని చెప్తున్నాడంటే ఆదరణకర్త వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి దేవుడు మనల్ని నడిపించాలనేసి ఆశ కలిగి ఉన్నాడు అనమాట. సో చాలామంది ఏమనుకుంటారు అని అంటే మరి వారికి ఉన్న అపోహలు ఉండొచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్, లేకపోతే డౌట్స్ ఏదన్నా అనుకోవచ్చు. చాలామంది బాప్టిజం తీసుకున్న తర్వాత మరి అన్య భాషలు మాట్లాడుతూ కూడా చాలామంది చాలా నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎలాగ సాధ్యము అనేసి అంటే వాళ్ళకున్న మరి అవగాహన లోపము, లేకపోతే మరి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేక. అయితే మరి మనం చూస్తున్నాము మరి యోవేలు యొక్క ప్రవచనము మరి అపోస్తుల కార్యంలో ఇందాక మనం చదువుకున్నట్లుగా మరి వారందరూ మరి ప్రభువు చెప్పినట్లుగా వారు ఏక మనస్సుతోటి మరి మేడగద మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. శక్తి పొందుకొని మరి పేతురు మాట్లాడుతున్నప్పుడు మరి అనేకులు మరి రక్షణ పొందుకున్నారు. అనేకుల హృదయాలు మరి గుచ్చబడ్డాయి అన్నమాట. వాళ్ళు పశ్చాత్తాపం పొందారనేసి లేఖనం సెలవిస్తుంది. మరి అటువంటి శక్తి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎవిడెన్స్ ఏంటి అనంటే నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానా లేదా అనని ఏంటి ఎవిడెన్స్ అనంటే మనకి మరి రుజువు ఏంటి అని అంటే మరి అన్య భాషలతోటి మాట్లాడడం. చూడండి మనము వాక్యాల్లో చూసినట్లయితే మరి అనేక రిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా మరి పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడతారో వాళ్ళు మరి భాషలతోటి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. చూడండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో చూడండి వారు భాషలతోటి మాట్లాడచ్చు మరి ఏం చేస్తున్నారంటే దేవుని గణపరుస్తున్నట్లుగా లేఖనం తెలియజేస్తుంది. అక్కడ మరి అపోస్తుడైన పేతురు కూడా మరి విభ్రాంతి చెందినట్లుగా అరే ఈ అన్యుల మీదికి మరి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి రావడమే కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే భాషలతోటి దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగా లేఖనం తెలియజేస్తుంది. మనము అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే మరి అక్కడ కూడా వాళ్ళు భాషలతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక వారు అన్య భాషలతోటి మాట్లాడుతూ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించుచున్నారు అనేసి వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క 2వ అధ్యాయంలో అనేకులు మరి యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ భాషలతోటి మరి వీళ్ళు మాట్లాడుతూ దేవునిని గణపరుస్తున్నట్లుగా మరి ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. సో మనకి తెలిసిన భాషలో మనము దేవుని స్తుతిస్తున్నాం, కానీ అన్య భాషల్లో కూడా ఇక్కడ మరి వీళ్ళు స్తుతిస్తున్నప్పుడు మరి వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. వాళ్ళ సొంత భాషలో మరి దేవుని స్తుతిస్తున్నప్పుడు వీళ్ళకి భాష రాదు కదా, మరి అయినప్పటికీ కూడా వీళ్ళు మన భాషలో మాట్లాడుతూ దేవుని గణపరుస్తున్నారు అనేసి వాళ్ళు మరి పశ్చాత్తాప్తులయ్యారు. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి ఇంకా సమీపంగా వెళ్తాం. ఇంకా ఏం జరుగుతుందంటే ఈ యొక్క అన్య భాషలతోటి మనం మాట్లాడుతున్నప్పుడు మరి మనము దేవునితోటి స్వయంగా మాట్లాడుతున్నాము అనేసి లేఖనం తెలియజేస్తుంది. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. చూడండి ఇక్కడ 2 విషయాలు. మరి భాషలతోటి వాడు దేవునితోటి మాట్లాడుతున్నాడు అనేసి లేఖనం తెలియజేస్తుంది. అంతేకాకుండా వాడు మర్మాలు బయలుపరుస్తూ ఉన్నాడు అనేసి లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇంకొక విషయం చూద్దాం. అపోస్తల కార్యము మరి 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసాం మరి గొప్ప కార్యములు దేవుని యొక్క గొప్ప కార్యములను వారు ప్రకటిస్తున్నట్లుగా. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే మరి దేవుని నామముని వాళ్ళు మరి గణపరుస్తున్నట్లుగా ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగా మరి ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. మనం చాలామంది ఏమనుకుంటామనంటే భాషలతోటి మాట్లాడుతున్నారు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, భాషలతోటి మాట్లాడుతుంటే ఇబ్బంది అవుతుంది అని అనుకో. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన దేవునితోటి మాట్లాడుతున్నాడు అనేసి లేఖనం తెలియజేస్తుంది. ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుని కార్యాలను వివరిస్తూ ఉన్నాడు అనేసి లేఖనం తెలియజేస్తుంది. దేవుని యొక్క గొప్ప
కార్యములు దేవుని నామమును మరి మహిమపరుస్తున్నట్లుగా మరి లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ నా యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా కొంచెం పంచుకోవాలని ఆశపడుచున్నాను. మరి నేను వచ్చింది కూడా మరి ఇండిపెండెంట్ చర్చ్ నుంచి. అక్కడ మరి భాషలు మాట్లాడడం అని అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దెయ్యం పట్టిన భాషలు మాట్లాడుకున్నారు. అటువంటి సంఘంలో నుంచి నేను వచ్చాను అనమాట. ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు. సో అటువంటి సంఘంలో మరి నేను పుట్టి పెరిగి యూత్ లీడర్గా ఉండి మరి డీకన్గా ఉండి అనేక కానీ మరి దేవుడు మరి ఈ యొక్క ఒకరోజు నేను ఇంకొక సహోదరుడు ఇద్దరం కలిసి మరి ప్రార్థన కోసం కూర్చున్నప్పుడు మరి అనుకోకుండా తెలియని రీతిలో మరి దేవుని ఆత్మచేత నింపబడి మరి అన్య భాషలు మాట్లాడడం మరి నాకు తెలియకుండానే నేను ఈ యొక్క వరాన్ని నేను పొందుకున్నాను. అయితే నాతో వచ్చిన సహోదరుడు అతను మాత్రం మరి అన్య భాషలు మాట్లాడట్లే. నేను అడిగాను, మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా, మరి నాకేమో ఈ యొక్క వరం వచ్చింది, మరి నీకెందుకు రాలేదు అని నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నాకంటే కొంచెం వయసులో అప్పుడు పెద్ద ఆయన అయితే ఏమన్నాడంటే, నాకు భాషల వరం వద్దు కానీ నాకు ప్రవచన వరం కావాలనేసి నేను దేవుణ్ణి అడుగుతున్నాను అనేసి ఆయన చెప్పాడనమాట. నాకు అప్పుడు తెలీదు మరి అన్నీ దేవుడు ఇచ్చినవి మంచి అనేసి. సో నేను అదే విషయంతో నమ్మాను. ఆయనకి ఇప్పటికీ కూడా మరి భాషల వరము రాలేదు, ప్రవచన వరము కూడా రాలేదన్నమాట. సో దేవుడు ఏదైతే మనకి ఇస్తున్నాడో అది మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా? దేవుడు మనకు ఒక విషయాన్ని మన తల్లిదండ్రులే మనకు ఒకటి ఇస్తున్నారు అని అంటే అది మన మంచి కోసమే కదా. ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, లేకపోతే ఈ కోర్సు మరి ఎన్రోల్ అవ్వండి అనేసి చెప్తున్నారు అని అంటే మన మంచి కోసమే మన తల్లిదండ్రులు చెప్తాడు. మరి అటువంటి మరి పరమ తండ్రి ఈ యొక్క వరమును మనకి దేవుడు ఇస్తుంటే మనము మరి ఎవరో మరి వారి యొక్క బిహేవియర్ని బట్టి, లేకపోతే ఇతరులు కొంతమంది కొన్ని సంఘాల్లో మరి నేను కూడా చూశాను నా వ్యక్తిగత అనుభవంలో కూడా ఏంటి అనంటే భాషలు మాట్లాడతారు, చర్చిలో చాలా మంచిగా ఉంటారు, మరి బయటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క యథావిధి జీవితం జీవిస్తూ ఉంటారు. అటువంటి దాన్ని బట్టి చాలామంది మరి అభ్యంతర పడుతూ ఉంటారు, అరే భాషల వరం పొందుకోవద్దు అనేసి నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళు కాదు కదా మనకి ఇచ్చేది వరము. వారి యొక్క జీవితాన్ని బట్టి మనం ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది శ్రేష్టమైనది, అది మనకు అవసరమైంది అనేసే కదా మనం అనుకోవాలి. సో దాన్ని పొందుకోవడానికి మనం ఆశపడాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకున్న తర్వాత మనకి ఫస్ట్ సైన్ ఏంటి అని అంటే ఈ యొక్క భాషలతోటి మాట్లాడడం. మనం వాక్యంలో చూసాము, కొర్నేలి దగ్గర కూడా మరి ఇక్కడ పేతురు చూసి విభ్రాంతి పొంది ఉన్నాడు. అలాగే మరి మేడగది మీద కూడా మరి అక్కడ మరి అపోస్తులు మరి కూర్చుని మరి ప్రార్థన చేసినప్పుడు వారు కూడా అన్య భాషలు మాట్లాడినట్లుగా మరి లేఖనం తెలియజేస్తుందన్నమాట. కాబట్టి మరి ఎవరు పొందుకోవచ్చు అని అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అని అంటే అందరూ పొందుకోవచ్చు అనేసి లేఖనం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. చూడండి, ఇది అందరికీ చెందుతుంది అనేసి మరి లేఖనం తెలియజేస్తుంది. కొంతమంది ఏమంటారు అని అంటే ఇది అపోస్తుల కార్యంలో మరి అప్పుడు ఆదిమ సంఘముకే వర్తిస్తుంది అని అంటారు. కానీ ఇక్కడ లేఖనం సెలవిస్తుంది ఇది అందరికీ, దూరస్తులకుని అందరికీ అనేసి మరి లేఖనం తెలియజేస్తుంది. ఎవరైతే మరి దేవుని అంగీకరించినప్పుడు మరి దేవుడు ఈ యొక్క వరమును కూడా వాళ్ళకి అంగీకరిస్తారు అనేసి ఇస్తాడు అనేసి లేఖనం సెలవిస్తుంది. ఎవరు ఇస్తారు ఈ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే మనం ఇందాక మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం, దేవుడే ఇస్తాడు అనేసి. మరి అయితే కొన్ని సందర్భాల్లో లేఖనం తెలియజేస్తుంది. అపోస్తల కార్యము మరి 19వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ మరి అపోస్తులు మరి చేయి వేసినప్పుడు వారు భాషల వరము పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయము ఒకసారి మొదటి వచనం చదవండి, తర్వాత 6వ వచనం చూడండి. మరి అపోస్తలులు మరి చేయి పెట్టగానే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా, భాషలతోటి మాట్లాడినట్లుగా, ప్రవచించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఎలాగ మనం పొందుకుంటాము అనంటే మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు కూడా, లేకపోతే మరి మనము సంఘంలో ప్రార్థన చేసినప్పుడు ఇది ఒకటే దగ్గర మనం పొందుకుంటాము అనేసి రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమీ లేవు. మరి కొర్నేలిని చూసినట్లయితే వారి గృహంలో వారు పొందుకున్నట్లుగా లేఖనం తెలియజేస్తుంది. సో అలాగే మరి ఇక్కడ అపోస్తలులు మరి చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందుకుని భాషలతోటి మాట్లాడినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. అయితే మరి దానికి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? మరి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడానికి మరి ఏమన్నా అర్హలు ఉన్నాయా అని అంటే అయితే మనము మరి ఒబీడియన్స్ కలిగి మరి ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మరి దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అలాగనే ఒకటేసారి ఇది పొందుకొని వదిలేయడమా కాదు, కానీ నిరంతరము పొందుకుంటూ ఉండాలి.
చూడండి, మరి అపోస్తల కార్యం 4:31 చదవనవసరం లేదు, కానీ శిష్యులు ఇక్కడ మరి ఒకసారి కూడా మరి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతోటి మరి దేవుని మహిమపరిచినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఇది మనము ఉన్నంత వరకు మరి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అలాగనే ఈ యొక్క టాపిక్ అంతా మరి ఆదరణకర్త అనే పుస్తకంలో నుంచి మరి నేను తీసుకోవడం జరిగింది. మరి మీకు వీలున్నప్పుడు ఈ యొక్క పుస్తకాన్ని మీరు చదవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.